ask his pardon. మనము ఏ సమయంలోనైనా ఆయన క్షమాపణ అడుగుతున్నప్పుడెల్లా ఆయన రక్తం అనేది మనకు సిద్ధంగా ఉన్నది మనల్ని కడగడానికి. Turn to Psalm 29 and verse 4. కీర్తన 29 4వ వచనము. The voice of the Lord is powerful. యెహోవా స్వరము బలమైనది. The voice of the Lord is full of majesty. యెహోవా స్వరము ప్రభావము గలది. Yes, you must know the voice of the Lord, that is in the Bible, that is in the scripture. దేవుని వాక్యాల్లో ఈ లేఖనాల్లో ఉన్నటువంటి దేవుని స్వరం అనేది మనం ఎరగగలగాలి. It is powerful. అది శక్తివంతమైనది. And verse 5 also, the voice of the Lord breaketh the cedars. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. 5వ వచనం. Cedar tree is so strong. దేవదారు వృక్షం అనేది అది ఎంతో బలంగా ఉంటుంది. His voice can break it into pieces. కానీ అంత గొప్ప వృక్షంను సైతము ఆయన స్వరం అనేది ముక్కలుగా విరగొట్టగలదు. So it can break the cedars, it like a hammer, it can break the stones also. కాబట్టి ఆయన స్వరం అనేది అది అంత గొప్ప వృక్షాలనైనా విరగొట్టగలదు. అది రాళ్లను సైతము సుత్తె వంటిది కాబట్టి బ్రద్దలు చేయగలదు. We hear his voice in the word of God. మనము దేవుని వాక్యంలో ఆయన స్వరం అనేది వినగలుగుతాము. And God in the olden days, in the Old Testament, Jesus used to speak with his voice in visions. And also whenever the word says the word came to particular person, that word is Jesus. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మాట్లాడడము అనేది జరిగేది ఉంటే గనక ఆయన దర్శనాల ద్వారా ఆయా రీతిగా మాట్లాడేవాడు. ఏ వ్యక్తితోనైనా ఆయన మాట్లాడాడు, ఒకతను వచ్చి మాట్లాడాడంటే ఆయన యేసుక్రీస్తుగానే వచ్చి వారితో మాట్లాడి ఉండేవాడు. Let us turn to Genesis chapter 15 and verse 1. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూద్దాము. When the word of the Lord came to Abraham, it is Jesus. ఇక్కడ యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అని రాయబడి ఉంది. ఆ వాక్యమే, ఆ దర్శనమే యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నాడు. And Jesus told him, that means the voice told him, Abraham, fear not, I am your shield. I am your exceeding great reward. ఆ యొక్క మాటలు ఆ దర్శనంలో వచ్చిన యేసుక్రీస్తువే అబ్రహాంతో చెప్తా ఉన్నాడు. అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. Yes, he blessed him. He told him, fear not. ఆయన అబ్రహాంతో చెప్తా ఉన్నాడు, భయపడకుము అని. Many people are afraid of their health. చాలా మంది తమ ఆరోగ్యాల విషయమై భయపడుతూ ఉంటారు. Financial position. ఆర్థిక సమస్యలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి Many భయపడతారు. medical problems. లేదా ఇంకా వేరే ఇతరమైన మెడికల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా చింతిస్తూ ఉంటారు. They are afraid. కేవలం వారు భయపడ్డవారుగా ఉంటారు. What will happen to me? ఏం జరుగుతుంది నాకు? What will happen to my mother? నా తల్లికి ఏమవుతా ఉంది? What will happen to my family? నా కుటుంబం పరిస్థితి ఏంటి? ఏం జరుగుతా But ఉంది? here the word of God, wherever you turn, God's voice says, fear not. ఆ రీతిగా దేని వైపు నువ్వు చూసినా, ఏది తలంచినా దేవుని మాట మాత్రం నీకేమని సెలవిస్తా ఉందంటే భయపడకుము అని. You want to be released of your sin. ఆయన నీ పాపం నుంచి విడుదల నువ్వు పొందాలి. You want to be released of your sins. నీవు నీ పాపం నుంచి విడుదల పొందాలి అని ఆశతో ఉన్నావు. But God says, fear not, He will deliver you. కానీ ఇక్కడ దేవుడు భయపడవద్దు అని చెప్తూ నిన్ను విడుదల చేయగలడు. If you really believe the word of God, నీవు నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మగలిగితే you will really see deliverance. నిజమైన విడుదల నువ్వు చూడగలుగుతావు. You will see, that is damn sure that you will see deliverance. నిశ్చయంగా నువ్వు అట్టి విడుదలను చూడగలుగుతావు. If you are a sick person, నీ ఒక రోగగ్రస్తుడవైతే గనక be sure that He will deliver you even from your sickness. ఆయన నీ యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి కూడా నిన్ను నిశ్చయంగా విడుదల చేస్తాడు అనే నమ్మకం ఉంచు. That is why the word of God says in Psalm 1, blessed is the man that walketh not in the counsel of the ungodly. అందుకే దేవుని వాక్యము కీర్తన 1వ గ్రంథంలో చెప్తా ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవని వారు ధన్యులు అని. And sitteth not in the seat of scornful. ఆ యొక్క అపహాసకులు కూర్చుండే చోట కూర్చొని వారు ధన్యులు అని.
but his delight is by reading, meditating the word of God day and night. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించుట యందు సంతోషిస్తారు అలాంటి Many వారు. people do not read the word of God day and night. చాలా మంది దినము రాత్రి దేవుని వాక్యం అనేది చదవరు. Every time you are warned about this. ప్రతిసారి మీకు ఈ విషయమై హెచ్చరింపబడతా ఉన్నారు మీరు. You are just reading 2 or 3 verses. కేవలం 2-3 వచనాలు మాత్రమే మీరు చదువుతూ ఉన్నారు. Some people, like Sunday school children, they read calendar verse. కొంతమంది అయితే సండే స్కూల్ పిల్లల వలె ఆ క్యాలెండర్లో వచ్చే వాక్యం మాత్రం చదువుతూ ఉంటారు. Or some few verses like 6 or 7 verses. మరి కొంతమంది అయితే 6 లేదా 7 వచనాలు అలా చదువుతారు. They are satisfied. దాన్ని బట్టి సంతృప్తి చెందుతారు. But they do not know that there is danger in doing like that. ఆ రీతిగా చదువుట అనేది వారికి ప్రమాదకరము అనే విషయం అనేది Reading గ్రహించలేకపోతున్నారు. few verses. కొన్ని వచనాలే చదవడము. The devil is deceiving you. సాతాను మిమ్మల్ని ఆ రీతిగా మోసగిస్తా You ఉన్నాడు. are disobeying the word of God. దేవుని వాక్యానికి మీరు అవిధేయత చూపిస్తున్నారు. Here the word of God says you have to not only meditate the word of God, you have to rejoice in meditating the word of God day and night. ఇక్కడ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని మాత్రమే రాయబడలేదు కానీ దినము రాత్రి దాన్ని ధ్యానిస్తూ సంతోషించాలి అని రాయబడి ఉంది. You have to communicate. మీరు దాంతో సంభాషించగలగాలి. You are sitting before the Bible. మీరు బైబిల్ ముందర కూర్చున్నప్పుడు You are sitting before God. మీరు దేవుని ముందర కూర్చున్నట్టు లెక్క. He wants to speak to you. ఆయన మీతో మాట్లాడాలి అని ఆశతో ఉన్నాడు. Many things he wants to communicate with you. ఎన్నో విషయాల గురించి నీతో సంభాషించాలని ఆయన తలస్తున్నాడు. He wants to speak to you about the danger that is ahead of you. ఆయన నీకు రాబోయేటువంటి ప్రమాదం గూర్చి నీతో But you are సంభాషించాలనుకుంటున్నాడు. not sitting. కానీ నీవు కూర్చోవడం You లేదు. are not sitting properly. సరైన రీతిగా నువ్వు కూర్చోవడం లేదు. If you are not sitting before him, మీరు ఆయన ముందర కూర్చోకపోతే, you are not careful మీరు జాగ్రత్త కలిగి ఉండరు. before him, ఆయన ముందర మీరు జాగ్రత్తలుగా లేకపోతే God will take notice of that. Take note of that. దేవుడు ఆ విషయం గూర్చి లక్ష్యం కలిగి ఉంటాడు. He will see you ఆయన నిన్ను చూస్తాడు, గమనిస్తాడు. and he will think you are a careless man. అప్పుడు నిన్ను గూర్చి ఒక నిర్లక్ష్యత కలిగిన వ్యక్తి అని తలస్తాడు ఆయన. God cannot use any careless person. దేవుడు నిర్లక్ష్యతతో వ్యవహరించే వారిని ఎంత మాత్రం For that ఉపయోగించుకోలేడు. only every